ఎంతసేపు పుస్తకాల్లో ఉన్న పాఠాలను బట్టి పట్టి పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవడం చదువు లక్ష్యం కాకూడదని సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన గుమ్మడిదలలో గల శ్రీ వివేకానంద హైస్కూల్ స్మార్ట్ కిడ్స్ ప్రిన్సిపాల్ సిహెచ్ లత అన్నారు. తమ వార్షికోత్సవంలో ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు జీవితంలో భవిష్యత్తులో అవసరపడు అనేక విషయాల పట్ల అవగాహన కల్పించడంతో తమ ప్రతి విద్యార్థిని పరిపూర్ణ పౌరులుగా సమాజానికి అందించడమే తమ విద్యాసంస్థ ఉద్దేశ్యం, లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వారు ఆ విధంగా నిర్మాణం కావడానికి చరిత్ర తెలుసుకోవడం తప్పనిసరి అని భావిస్తూ ఆ దిశగా క్రీస్తుపూర్వం 320 నుండి నేటి వరకు దేశం కోసం, ధర్మం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహావీరుల, దేశభక్తుల జీవితాలను ఆ చిన్న హృదయాలలో ముద్రింపచేస్తున్నామన్నారు. 2 సంవత్సరాల క్రితం వార్షికోత్సవంలో పంచభూతాల ప్రాముఖ్యత తెలిపిన తాము గత సంవత్సరం పంచేంద్రియాల ప్రాముఖ్యతను వివరించామన్నారు. ఆ క్రమంలో ఈ సంవత్సరం దేశ చరిత్ర గొప్పతనాన్ని, మహానుభావులు, దేశభక్తుల గొప్పతనాన్ని వారు అంది దేశానికి చేసిన త్యాగాలను తెలిపే కార్యక్రమంగా తాము ఈ వార్షికోత్సవ కార్యక్రమం తీసుకున్నామని చెప్పారు. జీవితంలో స్థిరపడు తమ పూర్వ విద్యార్థులు ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దని తెలుపుతూ వారు ఎంత ఆందోళన పడ్డా వారి తల్లిదండ్రులు వారి గురించి పడ్డ కష్టాలు ఆందోళనల కంటే తక్కువే అన్నారు. ధైర్యంగా, ఐక్యమత్యంగా ముందుకు సాగాలని, సమస్య ఎలాంటిదైనా పరిష్కరించబడగలదు అనే నమ్మకంతో, ప్రయత్నంతో పరిష్కరించుకోగలమన్నారు. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వలె కాకుండా సమాజానికి పరిపూర్ణమైన పౌరులను అందించడమే లక్ష్యంగా సాగిన ఈ వార్షికోత్సవం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 1 గంట వరకు సుమారు 7 గంటల పాటు సాగి మహనీయుల, దేశభక్తుల, దేశ చరిత్ర విషయంగా సాగి కార్యక్రమం ఆద్యంతం వీక్షకులను కట్టిపడేసింది. ఆదర్శప్రాయంగా, మార్గదర్శిగా వివేకానంద పాఠశాల సమాజానికి నిలుస్తుందని, ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు వివేకానంద పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంతో తమ కార్యక్రమాలను పోల్చుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని, విద్యార్థుల నిర్మాణంలో వివేకానంద పాఠశాలను మించకుండా వారితో సరితూగే ప్రయత్నం చేయాలని రెస్పాన్సిబుల్ సిటిజన్స్ సంస్థ వ్యవస్థాపకులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. To announce that 38 students from our campus reached level 3, that is national level, held at Spectrum Education Hyderabad, and 2 students secured the 3rd position in the national level, winning a well-deserved cash prize. To honor their remarkable achievements, I now invite these bright stars onto the dais. I request Vikshita from Smart Kids Grade 8. She has won the cash prize of 3,000, and I Dikshita from SVHS 4th class. She has won the cash prize at national level. Please come on the dais with the parents. Dikshita and I Dikshita. Please come on the dais with your parents. And I request our chief guest to felicitate them. I request Vikshita and I Dikshita's parents. Please come on the dais. Let's give them a huge round of applause. There is a dedicated parents. Today, we take a moment to honor and appreciate those parents who have ensured their children attend school regularly, valuing the gift of learning. Now, I would like to invite M. Varshit Reddy from PP1, M. Manusri from Grade 3. Administers a personality who has been a guiding light and inspiration to many. Ma'am, your dedication, knowledge and commitment have made a profound impact on us. Today, as we honor our freedom fighters, we are fortunate to have our principal ma'am, C.S. Lata Madam Garu, with us to share her thoughts and legacy. Ma'am, we are eager to hear your inspiring words. Let's give her a warm welcome.
మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా నమస్కరిస్తూ నా టీంని చిల్డ్రన్ కెన్ యూ మేక్ సైలెన్స్ ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ఎవ్రీవేర్ స్విచ్ ఆఫ్ ఆల్ ద రిమైనింగ్ మైక్స్ నా టీంని చిన్నారులని ఆశీర్వదిస్తూ అలాగే మీ పిల్లల నృత్య ప్రదర్శనలను వీక్షించడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మీడియా మిత్రులకు మిగతా ఊరు నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కరిస్తూ ఈనాటి మా ఉపన్యాసాన్ని ప్రారంభించబోతున్నాను. లాస్ట్ యాన్యువల్ డే పంచేంద్రియాలు రాముడితో ముగిసింది. అదే రాముడు మళ్ళీ ఈనాటి యాన్యువల్ డేలో నేపాల్లో పుట్టిన సీతమ్మతో వాయిస్ నాకు ఈ లైట్స్ అదర్వైజ్ గివ్ మీ ద అదర్ మైక్. సో నేపాల్లో పుట్టిన సీతమ్మతో జోడీ కట్టి ఇందాక ఇక్కడికి వచ్చాడు. సో అలా నేపాల్ నుంచి అయోధ్యలో పుట్టిన రామయ్య శ్రీలంక వరకు తన ప్రయాణాన్ని చేసి అఖండ భూభాగాన్ని పూర్తిగా నడిచి 11,000 సంవత్సరాలు జనరంజకంగా పరిపాలన చేసి తను ఒక జాతీయ నాయకుడిగా సశరీరంతో పుట్టిన దేవుడిగా మనందరితో పూజలు అందుకున్నాడు. సో ఈనాటి పిల్లలు 320 సంవత్సరముల BC నుండి 21వ శతాబ్దం వరకు వాళ్ళు ప్రయాణం చేయబోతున్నారు. మరి బ్రతకాలంటే వర్తమానం భవిష్యత్ కాలాలే ముఖ్యం కదా. ఎందుకు గతంలోకి తొంగి చూడాలి అని అంటే వర్తమానంలో వచ్చినటువంటి సమస్యలకు మన మనసు నిస్తేజమై చతికిలబడుతుంది. అది చతికిలబడినప్పుడు తిరిగి ఉత్తేజపూరితంగా మారడానికి గత చరిత్రల వీరుల వీరత్వం ధీరుల ధీరత్వం వీటన్నిటినీ కూడా స్మరించుకుంటే తిరిగి ఉత్తేజపూరితమైనటువంటి మనసుతో మన జీవనం ముందుకు సాగుతుంది. అలాగే ఆ 326 సంవత్సరం నాటి అలెగ్జాండర్ భారతదేశం వైపు దండయాత్రను చేసుకుంటూ వస్తే తన గురువైన అరిస్టాటిల్ దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడంట. ఇప్పటి వరకు నువ్వు సాధించినటువంటి విజయాలు ఒకెత్తు అయితే భారతదేశం వైపు నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడ చాలా కష్టతరంగా ఉంటుంది. వీలైతే అక్కడి నుంచి ఒక ఋషిపుంగవుని అలాగే కాసింత మట్టిని నా కోసం తీసుకొని రమ్మన్నాడు. అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం ఎలాంటిది అన్నది ఇక్కడ రుజువు చేస్తుంది. అలా దండయాత్రతో వచ్చినటువంటి రాజు పురుషోత్తముడిపై పరాజయం పొంది తిరిగి వెళ్తూ ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని పొంది తన చిట్ట చివరి యాత్రలో తన 2 చేతులని పైకి చూపిస్తూ తను సాధించినటువంటి అంటే తను విశ్వ విజేత కావాలని అఖండ భూభాగానికి తానే రాజు కావాలని దండయాత్రలు చేస్తూ భూభాగాలన్నీ యుద్ధాలన్నీ తానే గెలిచినటువంటి సంపాదించిన వైద్యుర్యాలన్నిటినీ తన వెనుక చల్లమని అన్నాడంట. తన ఆస్థానంలో ఉన్నటువంటి వైద్యులందరినీ కూడా తన ముందు నడిపమని చెప్పాడు. అంటే ఇంత సాధించినా కూడా నా వెంట ఏది రాదు అన్నట్టుగా చేతుల్ని పైకి పెట్టి సో అంతటి గొప్ప నేల అంటే ఇక్కడికి దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ పురుషోత్తముడి చేతిలో పరాజయం పొందాడు. అయితే ఆ పురుషోత్తముడి చేతిలో పరాజయం చెందినటువంటి అలెగ్జాండర్ పురుషోత్తముడిని అడిగాడంట, ఇన్ని విజయాలు సాధించిన నన్ను నువ్వు ఓడించావు, నా పరిచారకులందరూ కూడా నా విజయాల పరంపరను లిఖిస్తున్నారు, మరి నీ విజయాల పరంపరను లిఖించడం లేదు అని అంటే పురుషోత్తముడు సమాధానం చెప్పాడంట, చరిత్రలో కాదు నిలిచిపోవడం ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి అని నిరాడంబరమైనటువంటి రారాజు పురుషోత్తముడు. ఇలాంటి కథలు చెప్తే మనం పిల్లల్ని పెంచితే ఎదిగే కొద్దీ ఒదిగుండాలని ఆ పిల్లలకు అర్థమవుతుంది. అపర మేధావి చాణక్యుడు ఆయన వ్యూహరచన చేశాడు అనంటే గెలుపు తప్ప ఓటమి లేనే లేదు. అలా చంద్రగుప్త మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. తను రాసిన అర్థశాస్త్రం ప్రపంచ దేశాలలో అనువదించబడి ఇప్పటికీ ప్రపంచం చేత అధ్యయనం చేయించబడుతుంది. అంతటి మేధా సంపత్తి కలిగినటువంటి నా పూర్వీకులకు మేము కదా వారసులం అని ఈ చిన్నారులకి తెలియాలి. అందుకే ఈ కథలు చెప్తూ వారిని మనం పెంచాలి. ఇక అశోకుడు విజయ పరంపర కానీ తన వీర పరాక్రములతో కూడిన రారాజు. అలాంటి రారాజు కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి చలించిన మనసుతో అరే ఇదా నా సామ్రాజ్యం
అంటే ఇలాగా నేను ప్రజలను చూడాలనుకుంది, ఈ రకంగానా నా సైనికులని చూడాలనుకుంది అని మనసు కలత చెందిన మనసు సత్యాన్వేషణ చేసి సత్యం, ధర్మం, అహింసలను ప్రచారకర్తగా ఉండి బుద్ధం శరణం గచ్చామి అని అంటూ బుద్ధుని బోధనలకు, ధర్మ ప్రవచనాలకు కర్తగా ఉండి సామ్రాజ్యం మొత్తం ప్రజలను శాంతిపరంగా నడిపించడానికి ఆయన పూనుకున్నాడు. ఆఫ్టర్ ఇండిపెండెన్సీ తర్వాత మన జాతీయ పతాకంలో అశోక ధర్మ చక్రం ఉంది అని అంటే ఆయన ఎంతటి ధర్మాత్ముడు అన్నది మనం అలాగే మిలిటరీ వీరులు వారికి అశోక పరమచక్ర బిరుదునిచ్చి సత్కరించడం జరుగుతుంది. ఇలా ధర్మాత్ముడైన రాజుల కథల గురించి వీళ్లకు చెప్తే ధర్మో రక్షితి రక్షితః అన్న పదానికి అర్థం తెలిసి ధర్మం వైపు ఉంటే ధర్మమే మమ్మల్ని నిలబెడుతుంది, ధర్మమే మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి ఈ చిన్నారులకి అర్థమవుతుంది అని చెప్పి ఇలాంటి కథల్ని ఎంచుకొని కార్యక్రమాన్ని చేస్తున్నాం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడాల్సినటువంటి పేరు శ్రీమంత్ ఛత్రపతి శివాజీ. మొఘలాయి సామ్రాజ్యాన్ని అంతమొందించి మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి రారాజుగా నిలిచాడు. ఆ తెగింపుకు మేం కదా వారసులం అని ఈ చిన్నారులకు తెలియాలి. ఇలాంటి కథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి. ఇక వీలా చెప్పుకుంటూ పోతే ఇందాక వచ్చిన బింబిసార, నంద, శాతవాహన, గౌతమిపుత్ర శాతకర్ణి ఈరోజు సమయమే సరిపోదు. ఇక ఇంతమంది అమ్మలు ఉన్నారు ఇక్కడ. వీర నారీమణుల గురించి చెప్తే నేను రుద్రుణ్ణి కాదు రుద్రమును అంటూ శ్రీ రాజ్యాన్ని పరిపాలించడమా అని పలుచన చేసిన పరాయి రాజుల గుండెల్లో నిద్రపోయింది రుద్రమాదేవి. కాకతీయ సామ్రాజ్య సంస్థాపకురాలు ఆమె. సాంకేతిక పరిజ్ఞానం లేని ఆనాడే ఇది ఎత్తైన నేల అని గమనించి నీటి సరఫరా ఎక్కడి నుండి ఉండదు ఇక్కడ అని గమనించి ఎత్తు పల్లాలని చూసి వర్షపు నీటిని ఒడిసి పట్టి చెరువుల్ని తవ్వించింది ఆవిడ. ఇప్పటికీ లక్నవరం, రామప్ప చెరువులు వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. 13వ శతాబ్దం ఎక్కడ, 21వ శతాబ్దం ఎక్కడ? 21వ శతాబ్దంలోని ప్రభుత్వాలు కూడా చెరువుల పూడికతీతకి కాకతీయ మిషన్ అని పేరు పెట్టాయి అని అంటే అలాంటి శక్తికి, యుక్తికి వారసులమని ఈ పిల్లలకి తెలియాలి. మట్టిలో పుట్టిన మహిమాన్వితమైనటువంటి మాణిక్యం మణికర్ణిక, ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి. సో పరాయి రాజులు, పక్క పొరుగు దేశాలు ఎవ్వరూ కూడా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి ఆమెకు సహకరించకపోతే పాలు తాగే పసిగొట్టును వీపున కట్టుకొని కథన రంగంలో కాలు దువ్వి బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించినటువంటి వీర నారి ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి. ఇలాంటి కథలు, వీర కథలు వీళ్ళకు చెప్తే ఉడుకు రక్తం ఉవ్వెత్తున ఎగిరి మేం కదా వాళ్లకు వారసులం అంటూ భారతదేశం ఎంత గొప్పది, ఈ వీర చరిత్రలు ఎంత గొప్పవి అని వాళ్ళకి ఉగ్గు అన్నంతోనే తినిపించేటప్పుడే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. ఇలా మన్యం వీరులైనటువంటి అల్లూరి సీతారామరాజు వీరత్వం, కొమరం భీం ధీరత్వం, భగత్ సింగ్ ప్రాణత్యాగం, సుభాష్ చంద్రబోస్ యుద్ధ రీతి, గాంధీ అహింసావాదం, వీటన్నింటినీ చెప్తూ నీ దేశం, మన దేశం ఎంత గొప్పదో వాళ్ళకి చెప్పగలగాలి. అరే ఎవరైనా మాట్లాడితే భారతదేశం గురించి చులకనగా మాట్లాడితే ఏముంది నా దేశంలో అనంటే మొట్టమొదటి పుస్తకం రాయబడింది ఋగ్వేదం మన భారతదేశంలో. మొట్టమొదటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో ఎక్కడా కూడా విశ్వవిద్యాలయం లేని నాడే భారతావనిలో విశ్వవిద్యాలయం పుట్టింది. ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు అక్కడ చదవడానికి ఉవ్విళ్ళూరే వాళ్ళు. ఇప్పుడు అమెరికా వీసా కోసం మనం క్యూలు కడుతున్నాము. సున్నా పుట్టింది మన దేశంలో, భగవద్గీత పుట్టింది మన దేశంలో, గాయత్రి మంత్రం పుట్టింది, బీజాక్షరాలు పుట్టింది మన దేశంలో. అలాగే సృష్టి నాదం, ఓంకార నాదం అని చెప్పింది మన దేశం. ఇంత గొప్ప మన దేశం ఇప్పుడు అమెరికా వీసాల కోసం మనం పాకులాడుతున్నామంటే 6 నెలలు అక్కడికి పోయి వచ్చిన తర్వాత
ఇండియా వేస్ట్ అమెరికా బెస్ట్ అని వాళ్ళు అంటున్నారంటే తప్పు వాళ్ళదా మనదా? మన దేశ చరిత్రను, మన దేశ గొప్పతనాన్ని చెప్పకుండా పెంచుతున్నామా అన్నది మనందరం ఆలోచించాల్సిన విషయం. అందుకే SPHSలో ఈ ఆలోచన పుట్టింది. చిన్నారులను ఇప్పటి నుంచే దేశ ప్రగతి, దేశ గొప్పతనం ఎలా ఉండేది, మన పరంపర ఎలా ఉండేది, అన్ని కథలు చెప్తూ వాళ్ళని ఈ రకంగా పెంచాలని చిన్నప్పటి నుంచే వాళ్ళ నరాల్లో రక్తం ఎలా ఉడకాలి అని అంటే, ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ ప్రతి పిల్లాడు పాడే విధంగా వాళ్ళను పెంచాలి. వీర గాథలు చెప్తూ వాళ్ళని పెంచితే భావి భారత నవ సమాజ నిర్మాతలుగా వాళ్ళు మేము మా దేశం ఎంతో గొప్పది, భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలలో ఎప్పుడు మేము ఇలాంటి కార్యక్రమాలు చేసినా మీ పిల్లల్ని ఇందులో భాగస్వాములు చేయాలని, దేశం పట్ల, వారి శ్రద్ధ పట్ల వారికి శ్రద్ధ పెరిగే రకంగా మీరందరూ సహకరిస్తారని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఇంకొక విషయం, నా సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినంత మాత్రాన బెంబేలు పడి ఏమవుతుందోనని చెప్పి మీ తల్లిదండ్రులకు కష్టాన్ని కలిగించకండి. ఆల్ ద సీనియర్ స్టూడెంట్స్, ఆర్ యూ హియర్? జీవితంలో సెటిల్ అయ్యేటటువంటి తరుణం, చాలా స్ట్రెస్ ఉంటుంది మీకు. ఎంత పెద్ద సమస్య అయినా కూడా సమస్య మిమ్మల్ని చూసి భయపడాలి తప్ప మీరు సమస్యను చూసి భయపడకూడదు. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను, మిమ్మల్ని కని పెంచిన మీ తల్లిదండ్రులు పడ్డ కష్టం కన్నా మీకొచ్చిన కష్టం పెద్దదేమీ కాదు. కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు సాగాలి. ఎలాంటి సమస్యనైనా మూకుమ్మడిగా ఐకమత్యంతో మనం ముందుకు నడిస్తే, అది ఊరు సమస్య కావచ్చు, ఇంటి సమస్య కావచ్చు, మనిషి సమస్య కావచ్చు, దేశ సమస్య కావచ్చు, ఎలాగైతే మన అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఈ స్వరాజ్యాన్ని సాధించి పెట్టారో, మూకుమ్మడిగా ఏ సమస్యనైనా మనం ముందుకు నడిస్తే తప్పకుండా విజయం సాధిస్తారని, మా కార్యక్రమానికి వచ్చి మీకు గగురు పొడిచే విధంగా వీరి విన్యాసాలు ఉంటాయి. ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ గోయింగ్ టు కమ్, ఆల్ ద కింగ్డమ్స్ ఆర్ గోయింగ్ టు కమ్. సో నేషనల్ యాంథమ్ పాడేంత వరకు మీరందరూ ఇక్కడ ఉండి, నేషనల్ యాంథమ్ పాడిన తర్వాత సగౌరవంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ మీ ఇళ్ళకి పంపుతాము. థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రకంగా ఆసీనులై మీ పిల్లల్ని ఆశీర్వదిస్తూ మరింత మాకు ముందుకు శక్తిని, యుక్తిని ప్రసాదించాలని చేతులు జోడించి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సో మచ్.